ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క మాటను చేతబట్టుకొని మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని దేవుని యొక్క వాగ్దానం అనేది మనకు సెలవిస్తూ ఉందండి. అవును, దేవుడు మనతో తోడై ఉంటే మన ఎదుట ఏదో చేయాలని మన ఎదుట నిలబడతారు కదా. సడన్గా నీ ఎదుకు వచ్చేసరికి వాళ్ళ ధైర్యం ఏమైపోతుందంటే అధైర్యంగా మారిపోతుంది. అంటే దేవుడిని మనం ధరించుకుంటే ఎంత గొప్ప బలవంతులైనప్పటికీ కూడా మీ ఎదుట నిలవడానికి వాళ్ళకి ఏమాత్రము ధైర్యం ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ధైర్యం ఉండదు అని అంటే, మనతో ఉన్నది బలవంతులు కాదు, ఈ లోకపరంగా గొప్పవారు కాదు, కానీ గొప్పవారి కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. కాబట్టి ఏదో చేయాలని, ఏదో చేయాలని చాలామంది యుక్తి కుయుక్తి కలిగిన ఎదుట నిలబడతారు కదా. వాళ్ళందరూ నేను ఎదుటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళ బలమంతా ఏమైపోతుంది అంటే దేవుడు బలహీనంగా మార్చేస్తాడు. అలాంటి కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉందండి. అవును, నిజంగా దావీదు ఎంత చిన్నవాడైన దావీదు ఎదుటకు ఎంతో పెద్ద గొలియాతు నిల్చున్నప్పుడు నిజంగా చాలామంది దావీదును తక్కువ అంచనేశారు. అసలు అంత పెద్ద గొలియాతు ముందు నిల్చోవడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అనే క్వశ్చన్స్, అనే స్వరాలు దావీదు చెవులకు ఎన్నో వినబడ్డాయి. కానీ దావీదు ఎవరిని ధరించుకున్నాడు? అభిషేకము కలిగిన దావీదు ఎంత పెద్ద గొలియాతు ముందు నిలబడినప్పుడు గొలియాతు ఏమైపోయాడు అంటే కుప్పగూలిపోవడం అనేది అక్కడ జరిగిందండి. ఎన్నో పెద్ద సమస్యలు మీ జీవితంలో మీరు ఫేస్ చేయొచ్చు, కానీ దేవుని అభిషేకం మీలో నిలిచి ఉంటే, దేవుడు కనుక మీలో నిలిచి ఉంటే ఆ పెద్ద సమస్యలు కుప్పగిలిపోతాయి. ఆ పెద్ద సమస్యలు నామరూపం లేకుండా మీ ఎదుటకించి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉన్నదండి. ఆ రీతిగా మీరు కూడా దేవుని యొక్క కార్యాలను చూడాలనుకుంటే దేవుణ్ణి ధరించుకోండి. మనుషులు నీ ఎదుట ఏదో చేయాలని, నీ ఎదుట నిలబడిన మనుషులు నేను ఇది ధరించుకొని వాళ్ళని ఓడించాలి, అది ధరించుకొని ఇది చూపెట్టి వాళ్ళని ఓడించాలని మీరు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ ఏ ప్లాన్ చేత కూడా బలమైన వాటిని మీరు ఓడించలేదు. కానీ యేసయ్య ధరించుకొని మీరు ఎక్కడికైతే వెళ్తారో ఆ వెళ్ళిన ప్రతి స్థలమందు దేవుడు మీకు విజయాన్ని ఖచ్చితంగా కలుగజేస్తాడు. కాబట్టి దేవుని ధరించుకొని వెళ్ళండి. ప్రతి స్థలానికి, ప్రతి ప్రయాణంలో దేవుని కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ప్రతి వాటిని, మీకు ప్రతికూలంగా ఉన్న వాటిని ఓడించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి సహాయము దేవుడు ప్రతి జీవితంలో చెయ్యనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవా మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అవును, నీ వాక్యం మాకు సెలవిస్తుంది ఏంటంటే, మీ ఎదుట నిలబడడానికి ఎలాంటి మనుషులకు కూడా ధైర్యం ఉండదు అని నీ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడా. అవును, ఒకరోజు నా దేవా అందరి ఎదుట చులకనగా చూడబడ్డ దావీదు పరిశుద్ధాత్మ దేవుడా, దావీదు అభిషేకమును ధరించుకుని గొలియాతు ముందు నిలబడినప్పుడు అంత పెద్ద గొలియాతు కుప్పగొలిపోయినట్టు నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. మేము కూడా నిన్ను ధరించుకొని ప్రభువా మేము వెళ్ళుటకు సహాయం చేయండి. ఎంతమంది మనుషులైతే మమ్మల్ని తక్కువ అంచనా వేశారో, మాలో ఉన్న అభిషేకము ప్రభువా మాకు నా దేవ మమ్మల్ని ఓడించాలని, మమ్మల్ని తండ్రి కృంగదోయాలని, తండ్రి మమ్మల్ని కూలద్రోయాలని తండ్రి ఏ ప్రణాళిక వేసుకుని వచ్చిందో తండ్రి అదంతా కుప్పగుట్టుకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ దేవా నమ్మిన ప్రతి ఒక్క జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.